ప్రియమైన దేవుని సంగమా, మంచిది. ఈరోజు చదవబడిన వాక్య భాగములోనికి వాక్యమును ధ్యానించుకోవడానికి మనము ప్రవేశిద్దాం. మీరు పరిశుద్ధ గ్రంథంలో తెరిచి ఉన్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి నేను చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడినట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన గదా. ప్రియమైన సంగమా, ఈ వాక్య భాగము గలతీయులకు రాసిన పత్రికలోని వాక్య భాగము. ఈ గలతీయ అను సంఘము టర్కీ ప్రాంతములో, గలతీయ అనే ప్రాంతములో ఉన్న సంఘము. అపోస్తులుడైన పౌలు గారు మొదటి అలాగే 2వ సువార్త యాత్రలు చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రాంతాలను సందర్శించారు. ఈ గలతీ ప్రాంతములో అనేకమైన చోట్ల ఆయన సంఘములను స్థాపించారు. సంఘములు ఏమిటి అంటే ఆన్ఖైరా, పిసిడియా, యాంతియోక్, ఇకోనియా, లుస్ట్రా, దెర్బా అనే ఇలాంటి సంఘాలను ఆ ప్రాంతాలలో స్థాపించారు. ఎవరు? అపోస్తులుడైన పౌలు గారు. ఈ పట్టణాలలో ఉన్న సంఘములన్నిటికీ కలిపి గలతీయులో నున్న సంఘములకు అని చెబుతూ ఉన్నారు. ఆ వాక్యమును ఎక్కడ చెబుతూ ఉన్నారు? మనం ఒకసారి గలతీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము చూద్దాం. ఆయన అంటున్నారు, నాతో కూడనున్న సహోదరులందరూ గలతీయులోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది మీరు గమనించారా? అక్కడ గలతీయులో ఉన్న సంఘములకు అంటే ఒక సంఘమునకు కాదు. మనం ఇందాక చదువుకున్నాము 5 పట్టణాలలో 5 సంఘాలను పౌలు గారు స్థాపించారు. ఆ 5 సంఘాలను కలిపి గలతీయులకు రాసిన పత్రిక అనే ఒక లేఖ రూపములో వారికి పంపించాడు, ఆ సంఘాలకి అని ఇక్కడ నేను ముందు ఉంచుతూ ఉన్నాను. 5 సంఘాలకి ఒక లేఖ రాశాడు. అదే గలతీయులకు రాసిన పత్రిక. ఈ పత్రిక రాసేటప్పుడు ఆ సంఘములో యొక్క పరిస్థితులను మనము చూద్దాం. గలతీ సంఘములో ఎక్కువ మంది అన్యులు. అన్యులంటే ఎవరు? మనలాంటి వారే. అంతకుముందు లోకములో ఉండి, విగ్రహారాధనలో ఉండి, దేవుడంటే తెలియక ఉండి, పౌలు సువార్త చెప్పటం వల్ల నిజదేవుణ్ణి తెలుసుకుని ఒక సంఘముగా ఏర్పడిన వారు అన్యులు. వీరితో పాటు వీరెక్కువ మంది అన్యులు ఆ సంఘాలలో. వీరితో పాటు యూదులు కూడా ఉన్నారు. యూదులు కూడా ఉన్నారు. మరి ఈ యూదులు ఎంతమంది ఉంటారంటే ప్రతి సంఘములో కొద్ది మంది ఉంటారు. అంటే వారి సంఖ్య తక్కువ. మరి ఈ యూదులు ఈ గలతీయ ప్రాంతంలో ఉన్న ఆ సంఘములో ఉన్నారని ఎరిగి కొందరు యూదులు ఆ సంఘములోనికి వచ్చి వారికి ఏమని చెప్పేవారంటే, అరే యూదులారా, యేసుక్రీస్తు వలన మాత్రమే, సిలువ వలన మాత్రమే మీకు రక్షణ వస్తుంది అనేది పొరపాటు. మీరు రక్షణ పొందాలంటే ఆ సిలువ ఒకటే సరిపోదు, యేసు ఒకటే సరిపోదు. మీరు రక్షణలోనికి రావాలంటే మన మోసే గారిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారముగా మీరు నడుచుకోవాలి. అంటే ధర్మశాస్త్రములో ఏమైతే రాయబడి ఉన్నాయో అవన్నీ మీరు నెరవేర్చాలి. సున్నతి పొందాలి. యూదుల యొక్క పండగలు, యూదుల యొక్క ఆచారాలు, యూదుల యొక్క సమస్తమైనవి మీరు ఆచరిస్తే గానీ
మీరు రక్షణ పొందలేరు అని తప్పుడు బోధను తీసుకొచ్చి ఆ సంఘాలని కలుషితం చేశారు. ఆ సంఘాలనే కలుషితం చేశారు. ఎప్పుడైతే ఆ సంఘాలు కలుషితం అయిపోయాయో ఈ విషయము అపోస్తలుడు, ఆ సంఘ స్థాపకుడు అయిన పౌలు గారికి తెలిసింది. ఆయన హృదయం చాలా బాధపడింది. ఆయన హృదయం బాధపడి వారికి ఒక ఉత్తరమును రాస్తూ ఉన్నాడు. ఆ ఉత్తరము పేరే గలతీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు అర్థమైంది కదా? ఆ ఉత్తరము పేరే గలతీయులకు రాసిన పత్రిక. మరి ఈ గలతీయులకు రాసిన ఈ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము చదువుతాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా అని వారిని అడుగుతూ ఉన్నాడు. గలతీ సంఘములో ఉన్న ఆ విశ్వాసులను అడుగుతున్నాడు. ఎందుకు అడగవలసి వచ్చింది? యూదులు వచ్చారు. యూదులు వచ్చి, అరే బాబు, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటే మాత్రం సరిపోదు, ధర్మశాస్త్రాన్ని కూడా ఆచరించాలి, సున్నతి పొందాలి. ఇలాంటి తప్పుడు బోధలు వారికి నేర్పి యేసు ప్రభు మీద నుండి, ఆ శిలువ మీద నుండి, ఆ శిలువలో యేసు మన కోసము చేసిన ఆ రక్షణ కార్యము నుండి వారు హృదయాన్ని తొలగించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఈ పౌలు గుర్తెరిగి వారిని ఏమంటున్నాడంటే, ఓ అవివేకులారా అంటున్నాడు. ఏమంటున్నాడు? అవివేకులే కదా మరి. మనం ఈ లోకములో నుండి ఎందుకు వేరు చేయబడ్డాము? ప్రభువునందు విశ్వాసం ఉంచటం వల్లనే కదా. మరి లోకములో కొంచెము, లోకపు ఆచారాల్లో కొంచెము, ప్రభువులో కొంచెము, ప్రార్థనలో కొంచెం ఉంటే కుదరదు కదా. ఇప్పుడు వారి పరిస్థితి అలాగైపోయింది. అయిపోతే వారిని 3 విషయాల ద్వారా సరిదిద్దడానికి పౌలు ప్రయత్నం చేస్తున్నాడు. మొదటిది ఏమిటంటే, మీరు సిలువ వేయబడిన క్రీస్తును మరిచితిరా. గలతీయులకి క్రీస్తు యొక్క దర్శనం చూపించాడు పౌలు గారు. అసలు యేసు ప్రభు ఎవరు? ఆయన ఎందుకు సిలువ ఎక్కాడు? ఆ సిలువ ఎక్కి రక్తము కార్చవలసిన అవసరం ఏమొచ్చింది? ఆ రక్తము కాచినందువలన, ఆయన మన కొరకు బలి అయినందువలన మనకే కాదు, లోకములో ఉన్న మానవులందరికీ వచ్చిన ఆ ఫలితమేమిటి, ఉపయోగమేమిటి అనేది చక్కగా బోధించినప్పుడు వారు ప్రభువునందు విశ్వాసముంచి ప్రభువు సన్నిధికి వచ్చి పశ్చాత్తాపపడి ఆత్మానుసారముగా వారు జీవించటం నేర్చుకున్నారు. ఆత్మానుసారంగా జీవించటం నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ యూదులు తీసుకొచ్చిన ఈ తప్పుడు బోధ వల్ల వారికి కొన్ని సంశయాలు వచ్చాయి. ఏమిటి సంశయాలు? వీరు యేసుక్రీస్తు దర్శనమును పొందారు, యేసు వారి మధ్య ప్రదర్శించబడ్డాడు పౌలు గారి ద్వారా, వారు నమ్మారు. ఈ గలతీ సంఘస్థులు విశ్వసించారు, యేసు సిలువ వేయబడ్డాడని నమ్మారు. ఆ సిలువలో మన పాపాలను ఆయన మోసాడు అని భావించారు. మనందరి పాపాలు యేసు ప్రభు దేని మీద మోసాడండి? సిలువ మీద మోసాడు. ఎందుకు? ఎందుకంటే ఆ పాపాలను బట్టి మనము శిక్ష పొందకూడదని. ఆ శిక్ష ఏమిటంటే నిత్యమైన నరకము, అగ్నిగుండము. నిత్యమైన నరకము, అగ్నిగుండము.
వీరు నమ్మారు. గలతీ సంఘంలో ఉన్న వారందరూ కూడా నమ్మారు. అంతేకాకుండా ఆయన సిలువలో మరణించటం వలన మన పాపములు క్షమించబడ్డాయని విశ్వసించారు. ఏమయ్యాయండి అక్కడ? పాపాలు క్షమించబడ్డాయి, మన పాపములు క్షమించబడ్డాయని నమ్మారు. ఆ నమ్మటమే కాకుండా వీరు ఇంకా యేసు ప్రభువు మరణించి తిరిగి లేచి మనకి నూతన జీవం ఇచ్చాడని ఆయన యందు దృష్టించి నిరీక్షణ కలిగిన వారిగా సంఘములో జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి చక్కని పరిస్థితిలో ఆ సంఘాలు వర్ధిల్లుతున్నాయి, ఆశీర్వదింపబడుతూ ఉన్నాయి. ఆ ఆశీర్వదింపబడుతున్న సంఘముల్లోకి గుంట నక్కల వలె ఈ యూదులు ప్రవేశించి, అరే, యేసు ప్రభువు సిలువలో చేసిన ఆ ఒక్క పని వల్లే మీకు రక్షణ రాదు, మీరు ధర్మశాస్త్రము కిందకి రావాలి, ధర్మశాస్త్రం ఏది చెబితే అది చేయాలి, మోసే మన కొరకు దేవుడి దగ్గర నుండి ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు కదా, అది మీరు ఆచరించాలి అని వారు తప్పుదోవ పట్టించటం వలన వారు ఆ సిలువను గూర్చిన ఆ బోధ నుండి, ఆ సువార్త నుండి తిరిగిపోయి వారు భ్రమలోకి పడిపోయారు. అందుకే మీరు ఎంతగా భ్రమపడితిరా అంటున్నాడు. సిలువను గూర్చి వార్త రెండు రకాలుగా ఉంటుంది. సిలువను గూర్చిన ఆలోచనలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేమిటంటే లోక సంబంధమైన ఆలోచన. ఈ లోకంలో ఉన్నవారు ఏమనుకుంటారంటే, వారు లోకంలో ఉన్నవాడు ఏమనుకుంటారు, దేవుడేంటి, మానవుడిగా పుట్టటమేంటి, ఆయన సిలువ ఎక్కటమేంటి, సిలువలో చనిపోవటమేంటి, ఇదంతా మాకు అర్థం కావటం లేదు, అదొక వెర్రితనము అంటారు లోకంలో ఉన్నవాళ్ళు. మరింకో రకంగా ఏం ఆలోచన చేస్తే విశ్వాసుల యొక్క ఆలోచన ఎలాగుంటుంది, రెండవదిగా చూసినప్పుడు విశ్వాసుల యొక్క ఆలోచన ఎలాగుంటుందంటే, ఆ సిలువలో యేసయ్య నా పాపముల గురించి మరణించాడు, మరణించి నా పాపములకు క్షమాపణిచ్చాడు, నేనిక పాపము నుండి విడుదల పొందాను, సిలువే నాకు విలువను తీసుకొచ్చింది అంటారు. సిలువే నాకు విలువను తీసుకొచ్చింది. ఇదే విషయాన్ని పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో ఏమంటున్నాడంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకది దేవుని యొక్క శక్తి ఉన్నది అంటున్నాడు. సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనముగా కనపడుతుంది. ఎవరో ఒక వ్యక్తి యూట్యూబ్లో అంటాడు, సిలువ మీద కొట్టిన 3 మేకులు పీక్కోలేని వాడు, తన్ను తాను రక్షించుకోలేని వాడు మనల్ని ఎలాగ రక్షిస్తాడు, ఆలోచిస్తున్నారా అంటాడు. అతనికి తెలియని విషయం ఏమిటంటే, ఆయన దేవుడయ్యి మానవ అవతారిగా పుట్టి మానవుల పాపాలను తన మీద వేసుకుని ఆ పాపాలను సిలువకు కొట్టాలి కాబట్టి, అది ప్రవచనము కాబట్టి, అది దేవుని మాట కాబట్టి అనేది అతనికి తెలియదు. ఇక్కడ చూస్తే లోకపు దృక్పథము వేరు, విశ్వాసుల దృక్పథము వేరు. మనకి సిలువను గూర్చిన వార్త దేవుని గొప్ప శక్తి ఉంది, దేవుని గొప్ప శక్తి ఉంది. అందుకే ఎక్కడన్నా నువ్వు త్రుళ్ళు పడుతున్నప్పుడు, ఎక్కడన్నా చీకట్లో నువ్వు జడుచుకునే పరిస్థితి వచ్చినప్పుడు, ఏదైనా నిద్దట్లో గుండెల మీద ఏదో దెయ్యము కానీ గాలి కానీ కూర్చుంటూ ఉన్నప్పుడు నువ్వేమంటావంటే, యేసు రక్తము జయము, సిలువ రక్తము జయము అంటుంటావు. అంటే సిలువలో యేసు కాచిన రక్తము సాతానుని వెళ్ళగొడుతుంది, నీ పరిస్థితుల్ని మెరుగుపరుస్తుంది,
నీకున్న ప్రతి విధమైన బాధను ఆ రక్తము తొలగిస్తుంది. కాబట్టి మనకది గొప్ప శక్తి. లోకంలో ఉన్న వారికి అది వెర్రితనము. అందుకే గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో అంటున్నాడు, ఇంకా వారిని ఓ అవివేకులైన వారులారా అంటమే కాకుండా మీరెంత అవివేకులైతురా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా అంటున్నాడు. ఓ గలతీయులారా, వారి మాటలు నమ్మారా మీరు? ఎంత అవివేకులా! తెలివితేటలు లేవా మీకు? మేము ఎంత బోధించాము? యేసు ఎక్కడ వాడు, ఎందుకు వచ్చాడు, ఆయన చేసిన పని ఏమిటి, మనకు వచ్చిన రక్షణ ఏమిటి అనేది మీరు తెలుసుకున్నారు కదా. తెలుసుకుని మీరు పాపములు ఒప్పుకొని ప్రభువునందు విశ్వసించి ఆత్మపూర్ణులుగా మారారు. మీ జీవితం పాపం పోయిన తర్వాత ఏమైంది? ఆత్మ సంబంధమైన జీవితమైంది మీది. శరీరాన్ని ఆస్పదము చేసుకొనక, శరీరానుసారమైన నడవడిక నడుచుకొనక, శరీరానుసారమైన బ్రతుకును బ్రతక్క ఆత్మ నడిపింపు ద్వారా మీరు జీవించారు. ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా మీ జీవితమును ముగిస్తున్నారా? శరీరమును ఆధారము చేసుకొని పరిపూర్ణులగుతారనుకుంటున్నారా? అనగా దేవుణ్ణి చేరుకుందారనుకుంటున్నారా? వీళ్ళు చెప్పిన మాటలు అలాగే ఉన్నాయి. ఆ వచ్చిన యూదులు ఏమన్నారంటే, అరే బాబు, యేసు శిలువ మాత్రమే నిన్ను పరలోకానికి తీసుకెళ్దు. మనకేమున్నది? ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రమును బట్టి మనము పరలోకమునకు వెళ్తాం. శరీరము ధర్మశాస్త్ర విధి కిందకు వచ్చింది. ఇప్పుడు మన శరీరంలో ఏదైనా మంచి ఉందండి? శరీరంలో ఏ మంచి లేదు. నువ్వు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు ఈ శరీరముతో ఏదైనా మంచి పని చేస్తున్నట్టు భ్రమపడ్డావంటే అది కేవలము నీ వెర్రి మాత్రమే. మనం అనుకుంటాము, ఏమండి నేను శరీరానుసారిగా ఎన్నో దాన ధర్మాలు చేశాను, నేను శరీరానుసారిగా ఎంతో మందికి మేలులు చేశాను, అంతేకాదు నేను క్రమం తప్పకుండా గుడికొస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను. ఆ యూదులు అనుకున్నారు, ఉపవాసం ఉండటమే కాకుండా మేము సున్నతి పొందిన వారము, ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞల్ని పాటిస్తున్నాము అనే భ్రమలో వారు జీవిస్తూ అటువంటి మూలపాఠాలనే వీరి మెదడులలోనికి ఎక్కించారు. ఆ విషభేద మూలపాఠములు ఎక్కించుకున్న వీరు యేసు ప్రభువు శిలువ సువార్తను మరిచిపోయి వీళ్ళు చెప్పినవి బాగున్నాయే, వీళ్ళ ఆచారాలు బాగున్నాయే అని చెప్పి వదిలివేసిన ఆచారాలను మరలా చేయటం ప్రారంభించారు. పౌలుకి చాలా దుఃఖమేసింది, పౌలుకి చాలా బాధేసింది. అరే, ఆత్మానుసారంగా మారిన మీరు శరీరం అనే ఈ శరీరాన్ని హేతువు చేసుకొని ఆ ధర్మశాస్త్రము కిందకొచ్చి ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా మీరు రక్షింపబడాలనుకుంటున్నారా? ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును వ్యతిరేకమై ఉన్నాయి, విరుద్ధమై ఉన్నాయి. అనుసారంగా జీవించేవాడి జీవితము శరీరానుసారంగా నశిస్తుంది. ఆత్మానుసారముగా జీవించేవారి జీవితము నూతన ఆత్మను పొందుకొని నిత్య జీవములోకి వెళ్తుంది. అది మాత్రము మరవద్దు అని చెప్పి పౌలు వారికి హెచ్చరిక చేశాడు.